నన్ను ఎవరైనా వచ్చి నువ్వు బిగ్ బాస్ చూస్తావా అని అడిగితే బిగ్ బాసా బిగ్ బాసా బిగ్ బాసా ఎంత క్రింజ్లో అసలు ఎంత డ్రామా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వీళ్ళకే ఉన్నట్టు ఏడుస్తుంటారు. ప్రపంచంలో ఇదే ఆఖరి యుద్ధం, దాంట్లో మేమే పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నట్టు గొడవ పడుతూ ఉంటారు, అరిచేస్తూ ఉంటారు. అంత డ్రామా నా వల్ల కాదు అని చెప్పేదాన్ని. ఇందంటున్నానా, నాకు ఎప్పుడైనా బాగా బోర్ కొట్టి ఇంకా చేయడానికి పనేం లేదు అన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే షో బిగ్ బాస్. నేనే క్రింజ్ అని, నేనే డ్రామా అని అమావాస్యకు ఒకసారైనా, పుష్కరానికి ఒక్కసారైనా సరే నేనే బిగ్ బాస్ చూస్తున్నా అంటే రీజన్ ఏంటి? షో అనౌన్స్ చేసిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. షో స్టార్ట్ అయితే ఎక్కడ లేని టీఆర్పీ రికార్డ్స్ అన్నీ ఈ షోయే బ్రేక్ చేస్తుంది. దీని వెనకాల రీజన్ ఏంటి? అందుకే నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన కొన్ని రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, రియాలిటీ ఎస్కేప్. మన రియాలిటీతో మనం ఉండలేక ఈ రియాలిటీ షోస్లో మనం ఎస్కేప్ ఎత్తుక్కుంటున్నాం అనమాట. ఈ షో చూసిన ప్రతిసారి, చూసినంతసేపు మన గొడవల్ని మనం పక్కన పెట్టేసి, మన పెయిన్స్ని మనం పక్కన పెట్టేసి వాళ్ళ లొల్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి మనకి ఈ రియాలిటీ షోలోంచి ఒక ఎస్కేప్ లాంటిది దొరుకుతుంది. సెకండ్ రీజన్, ఎంపతి. ఈ షోస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మనకి బాగా తెలుసు అన్న సెన్స్ని ఈ షోస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ సెన్స్ని రియాలిటీ అనే ట్యాగ్ బాగా ఎగ్జాజరేట్ చేస్తుంది. అసలే మనం మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎక్కువగా కనెక్టెడ్గా ఉండట్లేదు. సో స్క్రీన్ మీద వాళ్ళ నవ్వులు, బాధలు, గొడవలు, కష్టాలు, కొట్టుకోవడాలు, కలిసిపోవడాలు చూసేసరికి వాళ్ళు మనలో ఒకళ్ళు అనేసుకుంటూ ఉంటాం. అందుకే వాళ్ళని రోజు చూడడానికి మనం ఇష్టపడతాం. ఆ షోలో ఉన్న వాళ్ళకే కాదండి, మనకి కూడా ఒక బ్యాడ్ సైడ్ ఉంది. అండ్ దట్ ఈస్ రీజన్ నెంబర్ 3. మనకన్నా బ్యాడ్ పీపుల్ని, మనకన్నా డమ్ పీపుల్ని మనం స్క్రీన్ మీద చూస్తే ఓ మనమే కాదు వీళ్ళు కూడా ఉన్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే చాలామంది బిగ్ బాస్ని చూడడానికి ఇష్టపడతారు. సో మీరు చెప్పండి, మీరు బిగ్ బాస్ బోర్డమ్ వల్ల చూస్తారా, లేదంటే షో బాగుందని చూస్తారా, లేదంటే గిల్టీ ప్లెజర్ వల్ల చూస్తారా? మీ రీజన్ ఏంటో కామెంట్ చేయండి.